రాయచూటి పట్టణానికి చాలా చారిత్రాత్మకమైనటువంటి దినం. 6వ తేదీన 100 పడకల ఆసుపత్రి అన్నటువంటిది రాయచూటి ప్రజల చిరకాల కోరిక. 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ కావడంతో పాటు బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం, ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. 100 పడకలు పూర్తి స్థాయిలో విత్ ఎవ్రీథింగ్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో అదే రీతిలో కూడా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది. 1,10,000 స్క్వేర్ ఫీట్తో ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. 24 మంది డాక్టర్లు, మిగిలినంత సిబ్బందితో కలిపి 96 మంది పూర్తి సిబ్బందితో ఈరోజు హాస్పిటల్లో అంతా కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడా బాగా పనిచేయించుకొని వచ్చేటువంటి పేదవాడికి ఫ్రీగా వైద్యం అందించే విధానంగా మనము దీన్ని తీర్చిదిద్దాలన్నటువంటి కోరికతో దీన్ని నిర్మించుకోవడం జరిగింది. మామూలుగానే 700 నుంచి 800 ఓపీ ఉండేటువంటి హాస్పిటల్లో దాదాపుగా త్వరలోనే 1000 మంది నిరుపేదలకు దాదాపుగా 10 మండలాలు చుట్టుపక్కల రాయచూటి పట్టణ చుట్టుపక్కల ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే రాయచూటి పట్టణంలో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ, ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఒక హెల్త్ కేర్ సెంటర్ కానీ నిర్మించడం అన్నటువంటిది నిజంగా గొప్ప విషయం. ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కొన్ని అనివార్య కారణాలు అర్జెంట్ పని పడడంతో ఆయన విజయవాడకి వెళ్ళడం జరిగింది. అలాగే ఈ ప్రారంభోత్సవంలో మాతో పాటు అన్ని రకాల సహకరిస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గిరీష సారు గారు, మా చైర్పర్సన్ గారు, కౌన్సిల్ చైర్పర్సన్ అయినటువంటి జకియా ఖానం గారు కానీ, మిగిలినటువంటి రాజకీయ నాయకులందరి సహాయ సహకారాలతో ఈ కార్యం నెరవేరింది. నిజంగా ఇది ఎన్నో ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితులు మనం చూసాం. ఏ ఒక్కరూ డిమాండ్ చేయకపోయినా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా రాయచూటికి వచ్చినప్పుడు ఆ రోజే దీనికి శంకుస్థాపన చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పరిణామాలలో కరోనా లాంటి పరిస్థితులలో కొద్ది రోజులు ఆలస్యమైనా ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం అనేటువంటిది గొప్ప విషయం. అదే రకంగా ఈ హాస్పిటల్ కరోనా టైంలో ఐసోలేషన్ బెడ్స్ పెట్టే విషయంలో కానీ, మిగిలిన విషయాలలో ఇక్కడ డాక్టర్లు కూడా ఎంతో కలిసి పనిచేశారు. ఆ రోజుల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్ కూడా రాష్ట్రంలో 2వ ప్లాంట్గానే మన రాయచూటిని ఆ రోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆక్సిజన్ ప్లాంట్ కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, మిగిలినటువంటివి ఏవైతే మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండాలో అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తాం. త్వరలో సిటీ స్కాన్ ఏర్పాటు కూడా దీనికి కృషి చేస్తున్నాం. అలాగే డయాలసిస్ 8 బెడ్లు ఉన్నటువంటి డయాలసిస్ని 20 బెడ్గా చేయాలన్నటువంటి దానిపైన కూడా పనులు జరుగుతున్నాయి. తొందరగా కంప్లీట్ అయిపోతుంది. వీటితో పాటు సిటీ స్కాన్ గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. త్వరలో సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలి. అలాగే ఎక్స్రేలు కూడా అన్నీ కూడా సామాన్య మానవుడు ఇక్కడికి వచ్చేటువంటి వాడికి ఏవైతే అవసరాలు ఉంటాయో ఈసీజీ దగ్గర నుంచి మిగిలినటువన్నీ కూడా అందుబాటులోకి తీసుకురొచ్చేటువంటి విధంగా కూడా ఈ హాస్పిటల్ తీర్చిదిద్దుతాం. ఏ రకంగా మిగిలిన కడపకు కానీ తిరుపతికి కానీ పోకుండా ఇక్కడే మిగిలినటువంటి అన్ని అవసరాలు పేద ప్రజలకు అవసరమయ్యే విధంగా కూడా ఈ హాస్పిటల్ తీర్చిదిద్దడం జరుగుతుంది. మొత్తం 4.6 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రాంగణాన్ని సర్వసుందరంగా కూడా తీర్చిదిద్దుతాం. అధిక ప్రతిపది పైన బయట గార్డెన్స్ కూడా చేయడం జరిగింది. సామాన్య మానవుడు వచ్చేటువంటి వాళ్లకు ఇక్కడ భోజన సౌకర్యం ఏర్పాట్ల పైన కూడా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. మేమిద్దరం కలిసి కూడా దాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేసేటువంటి విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఈ హాస్పిటల్స్కి అనేకమైన డోనర్లు, ఎంతోమంది ఎక్స్రే యూనిట్లు కానీ, కొంతమంది వాళ్ళ కుమారుల పేరుతో బిల్డింగ్ కట్టించే విషయంలో కానీ అనేక రంగాలలో ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందాలా అని చెప్పి మాకు సహకరించారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ హాస్పిటల్ ప్రారంభం కావడానికి కృషి చేసినటువంటి పెద్దలు ఉన్నారు. ఆదినాయుడు గారు, ఆయనను కూడా ఒకసారి తలుచుకోవాలి. ఆయన కూడా ఇప్పుడు తలుచుకుంటూ తనకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మిగిలినటువంటివి ఏవైతే మిగిలిన కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా హాస్పిటల్కి సంబంధించినవన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంకా ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేస్తాం. ఒక ప్రజాప్రతినిధిగా వైద్యానికి ప్రభుత్వం ఇంత బాగా చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నాం. సార్ 100 పడకల ప్రారంభోత్సవం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో. చాలా సక్సెస్ఫుల్గా అందరూ పెద్దలందరూ వచ్చి కూడా చేశారు. దీని గురించి ఈరోజు రాయచూటి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా అత్యవసరంగా అవసరం అనేది తలసినటువంటి మా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు నార్మల్గా ఉన్నటువంటి వైద్యశాలను 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడంలో ఆయన పూర్తి కష్టాన్ని ప్రదర్శించి సహాయ సహకారాలతో మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి 100 పడకల ఆసుపత్రిని సాధించుకొని అతి తక్కువ సమయంలో ప్రారంభోత్సవం వరకు తీసుకొచ్చి ఈరోజు మహామహులతో కలెక్టర్ గారు, ఎమ్మెల్సీ మేడం గారు మరియు మా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్న గారి చేతుల మీదుగా
ప్రారంభోత్సవం కావడం రాయచోటి ప్రజలకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామ వాళ్ళ అందరికీ కూడా ఇక్కడ ఏ అత్యవసర చికిత్స అయినా ఏదైనా యాక్సిడెంట్లు జరిగినా తిరుపతి కానీ వేలూరు కానీ వెళ్ళే పరిస్థితులు కాకుండా ఈరోజు ఇక్కడే రాయచోటిలో కార్పొరేట్ స్థాయి ధీటుగా హాస్పిటల్ను ప్రారంభించడం రాయచోటి ప్రజలకు చాలా చాలా మంచి జరిగిందని చెప్పి అనుకోవాలి. దీని వెనక పూర్తిగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి అన్న గారి ఆయన కష్టము ఆయన కృషి ఎంతో ఉందని చెప్పి మేము ఆయనకు ఆయన పార్టీకి జగనన్నకు వెన్నుంటూ ఉండి ఎప్పుడూ అభివృద్ధి పదంలో నడిచే విధంగా ఇటువంటి నాయకులు ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి కోసం మేము ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ వారి గెలుపు కోసం కృషి చేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రాయచోటికి ఇంకొక మైలురాయిగా నిలబడినటువంటి ఈ 100 పడకల ఆసుపత్రి చాలా పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినంత సుమన్ టీవీ వాళ్ళకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం 100 పడకల గురించి చెప్పండి మేడం. ప్రారంభోత్సవం చాలా బాగా జరిగింది, విజయవంతంగా జరిగింది. ఈరోజు 100 పడకల హాస్పిటల్ ప్రారంభోత్సవం చాలా నిజంగా గ్రాండ్గా జరిగింది. ఎందుకంటే అన్నమయ్య జిల్లా రాయచోటిలో దేశ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా, ఏ ఒక్క నియోజకవర్గంలో లేని విధంగా కూడా ఈ ప్రోగ్రామ్ అయింది. పేద ప్రజలందరూ కూడా ఒక కార్పొరేట్ వైద్యం కోసము బయట ఊర్లకు వెళ్లకుండా కూడా ఇక్కడ అన్ని సదుపాయాలు చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సౌకర్యంతో మన రాయచోటి డెవలప్మెంట్ కోసము ఇచ్చిన ఒక హామీల ప్రకారం అందులో భాగంగానే డెవలప్మెంట్ హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది. డాక్టర్స్ అందరూ కూడా పేద ప్రజలకు అందరికీ మంచిగా వైద్యం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.